నాకు కాల్ చేసి ఇట్లా వారాహి వెహికల్ చేస్తారా, ఇట్లా సో అండ్ సో వెహికల్ ఉంది రండి వచ్చి చెయ్యండి అని అంటే నేను ప్రాంక్ కాల్ అనుకొని ప్రాంక్ చేయకపోయా అని కాల్ కట్ చేసేసిన. దాని తర్వాత నిజంగానే రండి అంటే మీరు ఎందుకు కాల్ కట్ చేస్తారు, మీరు నిజంగా సైడ్ విజిట్ రండి ఇట్లా ఇట్లా లొకేషన్ ఉంది అంటే నేను అప్పటికి కూడా ఐ వాజ్ జోకింగ్ అని అనుకున్నాను. బట్ లొకేషన్ పంపించిన తర్వాత ఇంత లాంగ్ ఎందుకు ఉంటుంది అని ఒకసారి ఆలోచించిన, యూట్యూబ్లో కొట్టి చూసిన. అప్పటికి ఉన్నాయి వెహికల్స్ వస్తుంది రాబోతుంది అనేది వెహికల్ గురించి ఉండే. సో దెన్ ఐ కాల్డ్ హిమ్ బ్యాక్ అండ్ టోల్డ్ హిమ్ ఓకే రేపు కలుద్దామని చెప్పి వెళ్ళినప్పుడు చూసాను. సైట్ విజిట్ వెళ్ళినప్పుడు ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అసలు ఆ వెహికల్ చూస్తే లిటరలీ ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఒక మెమరీ కూడా వచ్చింది కదా, ఎలాగో మీ వర్క్ కూడా అక్కడ ఉండింది. ప్రతి ఇంట్లో నేను నా సంబంధించిన ఉండాలనుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన వారాహిలో కూడా ఒక బెస్ట్ మూమెంట్ అయితే ఉంది కదా, ఏం చెప్తారు? యా మేడం, అంటే ఐ వాజ్ రియలీ వెరీ హ్యాపీ. అంటే జనరల్గా నా ప్రోడక్ట్ నేను అసలు జనరల్గా పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుండి. అది ఇప్పటి నుండి కాదు, జానీ సినిమా అప్పటి నుండి తలకి అది కట్టుకొని వెళ్ళిపోతుండే. అంటే ఎందుకు ఇష్టమో తెలియదు, వై ఇట్ ఈస్ కనెక్టెడ్. మేబీ తమ్ముడు మూవీలో అట్లా తిట్టినప్పుడు మేబీ మా ఫాదర్ అట్లా తిడుతుండే ఆయన కనెక్టెడ్ అయినేమో, అట్లాంటి కనెక్షన్ ఉంటుండే అనమాట. సో ఆ కనెక్షన్ కాస్త పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సోఫా చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూర్చొని సోఫా మీద కూర్చున్నప్పుడు బాగుంది అని ఒక మాట అంతే, నైస్ అన్నప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే నా ప్రోడక్ట్ మీద పవన్ కళ్యాణ్ గారు కూర్చున్నారు, దాని మీద చిన్న పిల్లో మీద బీకేపీ కూడా రాశాను. కాబట్టి నేను తీసేసాను. నాకు అంటే మళ్ళీ ఇది నాకు ఎక్కడ ప్రమోషన్స్కి వాడుకుంటారేమో, పవర్ స్టార్ గారిని పవన్ ప్రమోషన్స్కి వాడుకుంటారేమో అనే పేరు వస్తుందని తీసేసాను అనమాట నేను అక్కడికి నుంచి. దాని తర్వాత వీడియో పోస్ట్ చేయడం జరిగింది. అండ్ దాని తర్వాత ఇంకా ఆల్మోస్ట్ యూట్యూబ్ మొత్తం దే కాపీడ్ అండ్ పోస్టెడ్ ఆన్ యూట్యూబ్. ఆల్మోస్ట్ వేరే సబ్ ఛానల్స్ కూడా పెట్టేసాయి చాలా మంది. ఇట్ వాజ్ దాని తర్వాతనే అంటే మేబీ చాలా మందికి రీచ్ వచ్చింది. ఇప్పుడు బీకేపీ హోమ్స్ అంటే కొంతమంది ఇప్పుడు కూడా బయటికి వెళ్తే వారాహి వెహికల్లో సోఫా చేశారు కదా సార్ అంటే చేసామని అంటాం. సో ఇప్పుడు కేవలం బీకేపీ హోమ్స్ ఫర్నిచర్ అంటే భాను గారే కాదు, రిషి గారు కూడా కాబట్టి సో మ్యామ్ని కూడా ఇన్వైట్ చేసేద్దాం. ఇంటర్వ్యూ సోలోగా ప్లాన్ చేయకూడదు, సో మింగిల్ అయితేనే బాగుంటుంది, సింగిల్ బాగోదు. సో ఈ కపుల్ని చూస్తే ఈ ట్యాగ్లైన్ ఇచ్చేయచ్చు, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే పదం చాలా తక్కువగా వింటున్నాం రైట్ నో. చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, కానీ తొందరగా ఏమవుతుందో అందరికీ తెలుసు. చాలా తక్కువ మందే ఆ యొక్క మ్యారేజ్ అనే వాల్యుబుల్ వర్డ్కి సఫిషియెంట్గా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. రైట్ నో నాతో పాటు భాను అలాగే రిషి గారు ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్ రిషి గారు. భాను గారికి ఆల్రెడీ హాయ్ చెప్పేసి అందుకే. సో వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. థ్యాంక్ యూ, మీ స్టూడియో చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీ వీడియోస్ లాగానే ఉందని మాకు అనిపిస్తూ ఉంటుంది. అదే రిచ్ మెయింటైన్ చేస్తున్నాం, రిచ్ అంటే వీడియో క్వాలిటీ లేని ఎవరు చూడట్లేదు కదా, వెళ్ళిపోతున్నారు స్వైప్ చేసుకుంటూ. అట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మీట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే ట్యాగ్ లైన్ ఇచ్చేయచ్చు, ఏం చెప్తారు? ఇచ్చేయచ్చు. అదేంట పడ్డా ఇచ్చేయచ్చు అని చిన్న పాజ్ ఇచ్చారు. అందరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఉండరు, అవ్వాలి, చేసుకుంటారు. అంటే బేసికల్లీ నోబడీ కెన్ బి మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఆఫ్టర్ మ్యారేజ్ దే విల్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. మీరు ఎలా డిఫైన్ చేస్తారు భాను గారు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే పదాన్ని? మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే అఫ్ కోర్స్ సపోర్టింగ్గా అండ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బోత్ సాల్వింగ్ టుగెదర్ అండ్ హ్యాపీనెస్ వచ్చినా సాడ్నెస్ వచ్చినా ఏదొచ్చినా వీ కెన్ షేర్ విత్ అవర్ పార్ట్నర్ అనుకుంటే ఐ ఫీల్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. మామూలుగా చెప్పలే కదా, వీడియోలాగా కిర్రాక్లాగా చెప్పేస్తారు. యా. సో రిషి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఫర్ ముద్ర. థ్యాంక్ యూ అండి. ఆల్మోస్ట్ ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ వీడియో. ఎలా అనిపిస్తుంది? 1 million వ్యూస్ వచ్చాయి అనుకుంటా. అండ్ పీపుల్ ఆర్ లైక్ వెరీ హ్యాపీ. ఇంకా గ్రో అవ్వాలి, వీ హ్యావ్ టు రీచ్ మోర్ పీపుల్, వీ ఆర్ ట్రైయింగ్ టు డూ దట్. సో ఇప్పుడు ఎక్కడైనా బయటికి వెళ్తే జనాలు బీకేపీతో పాటు ముద్రను కూడా గుర్తుపడతారు. అసలు ఆ వీడియో చాలా బాగా రీచ్ ఉండింది. అంటే ఒక ఫ్యామిలీ పిక్చర్ చూస్తే ఎట్లాంటి ఫీల్ ఉంటుందో, మీరు అసలు అది అనుకుని ప్లాన్ చేశారో అనుకోకుండా అయ్యారు, కానీ ఆ వీడియో మాత్రం అంతే కలర్ఫుల్గా. అంటే ప్రతి ఒక్కరికి లైఫ్లో మనం ఏం చేస్తున్నాం ఎక్కడున్నాం అని ఒక చిన్న పాజ్ వచ్చినప్పుడు అదొక మోటివేషన్ లెక్క ఉంటుంది. ఆ వీడియో మాత్రం అంటే నాకు చూసినప్పుడు నాకు అట్లా అనిపించింది. ఇప్పుడు మేము నలుగురం కూడా గర్ల్స్, డిఫరెంట్ అంటే మేము క్లోజ్ అయినాం. అండ్ మా కో సిస్టర్ నేను నార్మల్ ఫస్ట్ నుంచి క్లోజ్. ఇంకొక అమ్మాయి శృతి అని, తను మా కో సిస్టర్ వాళ్ళ చైల్డ్హుడ్ నుంచి ఫ్రెండ్స్ వాళ్ళు. ఇంకొక అమ్మాయి మా కో సిస్టర్ వాళ్ళ ఓన్ సిస్టర్ అనమాట, ప్రణతి అని.
సో వాళ్ళ ముగ్గురు ఇంకా నేను నలుగురు, బట్ వీ 4 టుగెదర్ బికెమ్ ఏ ఫ్యామిలీ. అందరూ అంటే రిలేషన్ నుంచి రిలేషన్స్ రిలేషన్ యాక్చువల్లీ ఫస్ట్ బారిస్ డిజైన్స్ అని నేను ఆన్లైన్ ఓన్లీ ఫర్ గర్ల్స్ చేస్తుండే. తను మా కో సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి బాయ్స్కి చేసేవాళ్ళు అనమాట. సపరేట్ వీ హ్యావ్ అవర్ సపరేట్ ఇండివిజువల్ ఆన్లైన్ స్టోర్స్ అనమాట. సో కొన్ని రోజులు వర్ స్టాప్ చేసాము. తర్వాత మేము ఒకరోజు కూర్చొని ఇట్లా వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చింది, ఒకరోజు డిస్కస్ చేస్తామంట వై నాట్ వీ స్టార్ట్ ఏ స్టోర్, ఇట్లా వెడ్డింగ్ కంప్లీట్ వెడ్డింగ్ కలెక్షన్, మీరు మెన్స్ నేను ఉమెన్స్ కంబైన్ చేసి ఒకసారి ట్రయల్ చేద్దామంటే భానుగారు కూడా ఓకే ట్రై చేయండి అని సపోర్ట్ చేశారు. ఒకప్పుడు నేను ఈ ఫీల్డ్లోనే ఉండే, నేను అప్పుడు బెంగళూరుకి వెళ్ళి బట్టలు తీసుకొని వచ్చి ఇక్కడ సేల్ చేస్తుండే. సో ఇప్పుడు ఇది ఇంజనీరింగ్లో. సో అప్పుడు లైక్ ఐ ఫెల్ట్ లైక్ ఓకే దిస్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు మీ, సరే చేయండి ఇట్స్ గుడ్. అండ్ అగైన్ ఐ కెన్ హెల్ప్ యూ అవుట్, మీకు కూడా నేను హెల్ప్ చేయొచ్చు దీంట్లో. నేను కూడా అప్పుడప్పుడు మనకు లైక్ ఒకటి ఉంటుంది కదా, ఇట్లా డ్రెస్ వేసుకొని మనం కూడా ఒక ర్యాంప్ వాక్ చేసుకుంటూ ఒక వీడియో తీసి పెట్టచ్చు అని ఉంటుంది. సో అలా అది స్టార్ట్ అయింది, బాగా రీచ్ అయింది. సో మేము ఆల్మోస్ట్ 10 daysలోనే 7,000 ఫాలోవర్స్